అంతా సిద్ధమంటూ గుడివాడలో సీఎం జగన్ అబద్ధాలతో సభ నిర్వహించారని గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఆరోపించారు. సిద్ధం సభ పేరుతో సీఎం జగన్ రెడ్డి గుడివాడ వచ్చి పిట్టల ధర కబుర్లు చెప్పారన్నారు. గుడివాడ రాజకీయాల్లో నిన్న జరిగిన సభ ప్రజలను కష్టపెట్టే సభ అని, 3 ఎకరాల స్థలంలో సీఎం సభ అని ప్రశ్నించారు. ఒకరినొకరు పొగుడుకోవడం తప్ప సభ ద్వారా చెప్పిందేం లేదన్నారు. సీఎం జగన్ రెడ్డి కొడాలి నాని 5 మాటలు చెబితే అందులో 3 అబద్ధాలే ఉంటాయని పేర్కొన్నారు. దుర్మార్గులైన తమ ఎమ్మెల్యేలు, అభ్యర్థులు మంచివాళ్లు, సౌమ్యులు అంటూ సభావేదికపైనే సీఎం అబద్ధాలు చెప్పడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. టిడ్కో ఇల్లు ఫ్రీ అని చెప్పిన సీఎం జగన్ దాని గురించి మాట్లాడకపోగా గుడివాడ కోసం, జిల్లా కోసం ఏం చేస్తారో చెప్పలేదని తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ప్రజలు నానా కష్టాలు పడుతున్నా అవేం సీఎం జగన్ కు పట్టలేదన్నారు. ఒకరినొకరు పొగుడుకోవడానికే సభా సమయం అంతా సరిపోయిందన్నారు. సీఎంగా కూడా వచ్చి సిద్ధం సభ పెట్టారు. ఇక్కడ సభ ఎలా జరిగిందో మీకు అందరికీ తెలుసు. నేను ఎంతమంది వచ్చారో అంతమంది వచ్చారు, ఇంతమంది వచ్చారు అనుకోని ఇదంతా కూడా అనవసరం, వేస్ట్, టైం వేస్ట్. సభలో ఇక్కడ దాకా వచ్చి మీరు చూస్తే ఏం జరిగిందనే చూస్తే ఏదో నలుగురు పెట్రోల్ ధరలో మాట్లాడుకున్నట్టు నువ్వంత రోడ్డు, నువ్వెంత రోడ్డు, నేనెంత రోడ్డు, వీరుడు సూర్యుడు ఒకళ్ళు పొగడతాం, ఇంకోళ్ళేమో ధర్మాత్ముడు మహానుభావుడు అని ఇంకోళ్ళు పొగడతాం. ఎవరికి సల్పి డబ్బా కొట్టుకుంటూ పోయారు. చూసుకుంటే ఎలా చూస్తే దీంట్లో జగన్మోహన్ రెడ్డి అబద్ధాలే చెప్పడంట. మన ఎమ్మెల్యే మీకు గుర్తుందిగా, అస్సలు అబద్ధం చెప్పమన్నా చెప్పలేడంట. ఎంత చక్కగా చెప్పాడంటే దీంట్లో అస్సలు అబద్ధం ఆడమన్నా చెప్పమన్నా చెప్పలేడు. మా ఆవిడ చెప్పడు అంటున్నాడు. చెప్పడం 5 నిమిషాల్లో తుస్సుమనిపించాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి స్టేజ్ ఎక్కేమన్నాడు, మా కొడాలని మిత్రుడు మాకు సౌమ్యుడు అప్పటికప్పుడే తీర్చేశాడు. 5 నిమిషాల్లోనే అబద్ధం చెప్పేశాడు. అంటే వీళ్ళకి 2 నిమిషాలు కూడా 5 మాటలు మాట్లాడి